హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శారీ కొంగుల డిజైన్స్. ఈరోజు ఒక కొత్త డిజైన్ నేర్చుకుందాము. దానికి కావలసిన మెటీరియల్ 2 కలర్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్, స్మాల్ గోల్డెన్ బీడ్స్, జరీ థ్రెడ్, ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ సిజర్. ఫ్రెండ్స్, నా వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? యాజ్ యూజువల్గా 6 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాము. చివరన 2 సింగిల్ క్రోషాస్ వేసుకోవాలి. లేదంటే ఒక్క ముడి వేసుకున్నా సరిపోతుంది. మొట్టమొదట చైన్ వేసుకోవాలి. 1 2 3 4 చైన్స్ వేసుకొని చైన్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ లాక్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 2 3 చైన్స్ వేసుకొని లాక్ వేసుకోవాలి. నెక్స్ట్ చైన్ 1 2 3 4 చైన్స్ ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. అంటే నీడిల్కి 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని శారీకి లాక్ చేసుకొని ఇక్కడ ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. 2 దారాలు ఒకసారి, 2 దారాలు ఒకసారి, 2 దారాలు ఒకసారి ట్రిపుల్ క్రోషా వేసుకుంటే ఇలా లూప్ వస్తుంది. ఈ లూప్లో మనం డబుల్ క్రోషాస్ వేసుకోవాలి. ఫస్ట్ 2 చైన్స్ వేసుకుని వన్ టూ 3 4 5 6 7 8 డబుల్ క్రోషాస్ వేసుకుని శారీకి ఆ ఆర్చ్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ లాక్ చేసుకోవాలి. నెక్స్ట్ చైన్ 1 2 3 4 ఈ చైన్లు 4 ఆర్ 5 కూడా వేసుకోవచ్చు. 1 2 3 ఇక్కడ మాత్రం 3 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ 4 చైన్స్ వేసుకొని లాక్, త్రీ చైన్స్ లాక్, 4 చైన్స్ ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. కరెక్ట్ ఇక్కడ వి షేప్ రావాలి.
ఇప్పుడు ఆ లూప్లో డబుల్ క్రోషాస్ వేసుకోవాలి. ఫస్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. డబుల్ క్రోషా 1 2 8 డబుల్ క్రోషాస్ వేసుకొని లాక్ 1 2 3 4 5 చైన్స్ వేసుకోవాలి. మనము 4 ఆర్ 5 అన్నాను కదా, ఇక్కడ నేను 5 వేసుకున్నాను. స్టార్టింగ్ 5 వేసుకుంటే 5 వేసుకోవాలి కంటిన్యూగా. ఇక్కడ మాత్రం 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్. నెక్స్ట్ ఇక్కడ 4 చైన్స్. నెక్స్ట్ డబుల్ క్రోషా. సిమిలర్గా బేస్ లైన్ అంతా ఇలాగే వస్తుంది. 5 చైన్స్, 3 చైన్స్, 4 చైన్స్, ట్రిపుల్ క్రోషా. నెక్స్ట్ ఆర్చ్ 5 టైమ్స్ 3 చైన్స్, 4 చైన్స్, ట్రిపుల్ క్రోషా. ఇలా శారీ చివరి దాకా కూడా ఇలాగే వస్తుంది. సెకండ్ స్టెప్ స్టార్ట్ చేస్తున్నాము. సెకండ్ కలర్ కూడా తీసుకున్నాము, కలర్ చేంజ్ చేసాము. లాక్లో లాక్ 5 చైన్స్ వేసుకొని లాక్లో లాక్ వేసుకోవాలి. ఈ 3 చైన్స్ పక్కన లాక్ వేసుకున్నాం కదా, ఇక్కడ డబుల్ క్రోషా వేసుకోవాలి. ఆ 4 చైన్ ఉంది కదా, ఈ 4 చైన్ గ్యాప్లో డబుల్ క్రోషా వేసుకోవాలి. 1 2 3 సారీ 2 అయింది కదా, 3 4 5 6 7 8 డబుల్ క్రోషాస్ తర్వాత ఒక స్మాల్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. ఈ 2 చైన్స్ స్టార్టింగ్ 2 చైన్స్ వేసాం కదా, దాని పక్కనే ది ఆర్చ్కి 2 చైన్స్ పక్కనే తీసుకుని సింగిల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ ఆర్చ్ పైన మనం 8 డబుల్ క్రోషాస్ వేసాం కదా, దానిపైన ఎవ్రీ డబుల్ క్రోషాలో సింగిల్ క్రోషా వేసుకోవాలి. 2 3 4 8 సింగిల్ క్రోషాస్ వేసుకోవాలి.
లాక్లో లాక్ వేసుకోవాలి. లాక్ ఉంది కదా, ప్రీవియస్ లాక్లో లాక్ వేసుకోవాలి. నెక్స్ట్ 5 చైన్స్. లాక్లో లాక్. ఇలా వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఆర్చ్లో ఈ లోపులో మళ్ళీ డబుల్ క్రోషా వేసుకోవాలి. 1 2 8 డబుల్ క్రోషాస్ పైన 8 సింగిల్ క్రోషాస్ వేసుకోవాలి. ఎవ్రీ డబుల్ క్రోషా పైన సింగిల్ క్రోషా. ఇలా సెకండ్ స్టెప్ అంతా ఇలా ఉంటుంది. చివరి దాకా కూడా ఇలాగే వేసుకోవాలి. శారీ అంతా కంప్లీట్ అయినాక ఇలా ఉంటుంది. దీనికి కుచ్చు పెట్టుకోవాలి. నేను కుచ్చు పెట్టుకోవడానికి 200 స్టాండ్స్ థ్రెడ్ తీసుకున్నాను. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. 200 తీసుకున్నామంటే డబుల్ వేస్తే 400 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.